కాంగ్రెస్ జెండా మోసిన వారికే పదవులు వస్తాయని తాను దానికి ఉదాహరణ అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రత్న గార్డెన్ లో జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పార్టీ పదవులు ఢిల్లీ నుంచి వచ్చేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయని, పార్టీ సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు కేబినెట్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. అందరి ఆమోదంతోనే జిల్లా కమిటీలో పదవులు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటని ఈ రోజు మన ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ మంత్రులు అందరూ కూడా నిన్న దాన్ని కేబినెట్ లో పాస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా ఒక మంచి రోజు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నారు. ఏదైనా పార్టీ సామాజిక న్యాయం గురించి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, ఒకవైపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ముఖ్యంగా మన మహిళా సోదరులందరూ కూడా, మహిళలందరూ కూడా ఎక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాబోతుందంట.